12 డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తేదీ 15 ఆగస్టు రోజులోపు రుణమాఫీ చేస్తామని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో వికారాబాద్ జిల్లా పరిగిలోని డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ విగ్రహం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలకు పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగులపల్లి రామకృష్ణ, బ్లాక్ వన్ అధ్యక్షులు పార్థసారథి పంతులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లికృష్ణ, దోమ మండల అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్, మాధవరెడ్డి, గనోమేని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ మహేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు నాగవర్ధన్, అభిరామ్ పంతులు, ఉప్పరి శివకుమార్ జీ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు। వరంగల్ నగరం లోపల రాష్ట్ర స్థాయి రైతుల యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లోపల కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చిండు। మనమందరం కూడా విన్నాం, పెద్దమ్మ తల్లి సాక్షిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిండు। అప్పుడు కొంతమంది పరిహాసం కూడా చేసే సందర్భాలు ఉన్నాయి, మనం అన్ని కూడా చూసినాం। దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఘనమైనటువంటి కీర్తి రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని, ఈ హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రజలంతా కూడా కీర్తి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు। మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది। ఈ ఏ తేదీ నుంచి ఇది అమలవుతుంది అంటే 12/12/2018 12/12/2018 ఆ రోజు నుంచి ఎవరైతే అప్పులు తీసుకున్నారో 12/12/2018 నుంచి ఎవరైతే రైతులు ఏ బ్యాంకుల నుంచి అయినా సరే వ్యవసాయం గురించి అప్పులు తీసుకున్నారో ఆ తేదీ నుంచి ప్రారంభమై అదేవిధంగా 9/12/23 వరకు 9/12/23 వరకు ఎవరైతే బకాయి పడున్నారో బ్యాంకులకు రైతు సోదరులు వాళ్ళకందరికీ కూడా ఏకకాలం లోపల